ఆ టైంలో ఏమో రివ్యూ చెయ్యరు, మార్కెట్లో తక్కువ రేటుకు వీళ్ళన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉంది అని చెప్పి ఒక కారణం తర్వాత ఎప్పుడో చూపించి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ సిండికేట్ కంపెనీల సామ్రాజ్యం. నేను చెప్తా ఉన్నాను, ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇదే మాదిరిగా మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3 సార్లు కంపెనీలు ఇదే మాదిరిగా ఫీడ్ ధరలు కంపెనీలు పెంచితే ఆప్సడా ద్వారా సీఎం ముఖ్యమంత్రిగా నేతృత్వంలోనే ఏకంగా రేట్లు పూర్తిగా తగ్గించిన కార్యక్రమం జరిగింది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటు చెబుతూ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ ధరలే సాక్ష్యమని కూడా చెప్తా ఉన్నాను. ఆశ్చర్యం ఏమిటి అనంటే రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన విషయంలో కూడా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన విషయంలో కూడా గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర తగ్గకుండా ఆ 5 సంవత్సరాలలో రైతాంగానికి తోడుగా ఉన్న పరిస్థితులు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి.